మనుషులు సంతోషంగా, శాంతంగా జీవించేందుకు మార్గం చూపిస్తాయి. బుద్ధుడి జీవితంలో బాధ ఎందుకు వస్తుంది? అంటే దుఃఖం ఎందుకు వస్తుంది? ఎందుకు కలుగుతుంది? మరియు దాన్ని ఎలా తగ్గించుకోవాలో వివరించాడు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆయన బుద్ధుని బోధనలో దుఃఖం వలన కలిగే చేదు కొన్ని నిజాలన్నమాట. కొన్ని సత్యాలు. అంటే దుఃఖం జీవితంలో బాధ ఉంటుంది. కానీ దుఃఖమే జీవితం కాదు కదా! జీవితంలో సంతోషం, దుఃఖం 2 ఉంటాయి. ఎందుకంటే దుఃఖం ఎందుకొస్తుంది? దేని మీదైనా ఆశపడతాం. దాని మీద కోరిక కలుగుతుంది. కానీ ఆ కోరిక నెరవేరలేదంటే దుఃఖం కారణమవుతుంది. మనకి ఏడుపనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. మనం ఏదైనా సరే దాన్నే అంటారు. అదే దానికి దుఃఖ కారణానికి సముదావ అంటారు. సముదావ అని బుద్ధుని బోధనలో అంటారనమాట. సముదావ అంటే ఆశలు గాని, కోరికల వల్ల గాని బాధ వస్తుంది. మరి ఆ దుఃఖాన్ని ఎలా నిరోధించాలి అంటే నివృత్తి అనమాట. కోరికలను తగ్గిన బాధ తగ్గుతుంది. కానీ మనం కోరికలను అదుపులో ఉంచుకోలేము. కోరిక వల్లనే ఎక్కువ బాధ కలుగుతుంది. మళ్ళీ ఆ బాధల నుంచి మార్గం అంటే దుఃఖ నివృత్తి అంటే బాధ నుండి బయటపడేందుకు ఒక మార్గం ఉంది. దాన్ని మనం ఎంచుకోవాలి. ఆ మార్గాన్ని మనం మనసులో నుంచి ప్రశాంతతని నెలకొల్పించాలి. అలా చేస్తేనే మనకి దుఃఖం బాధ నుండి విముక్తి పొందుతాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.